ఈ వీడియోలో మనము అసలు ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, అసలు అది ఎందుకు ఇంపార్టెంట్, దాన్ని అసలు ఎట్లా క్రియేట్ చేస్తారో చూద్దాం. అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ సే ఒక రూమ్ ఏ, రూమ్ బి ఉంది. ఓకేనా, రెండు బ్యాచులర్ కొంపలే. ఓకే, సో రూమ్ ఏలో మనకి మొత్తం ఏడబడతాడా చెడ్డీలు కనిపిస్తున్నాయి, ఏడబడతాడా బట్టలు ఉన్నాయి, ఏడబడతాడా బాటిల్ ఉన్నాయి. ఎట్లా అంటే డోర్ ఓపెన్ చేస్తే కూడా డోర్ ఓపెన్ అయితే లేదు, ఎందుకంటే ఆడ ఏదో పడేసి ఉంది. దాన్ని మొత్తం డోర్ ఓపెన్ చేస్తుంటే అది స్టక్ అయ్యి డోర్ ఓపెన్ అయితే లేదు. రూమ్ బిలో ఏంది, సేమ్ బ్యాచులర్ కొంప, కానీ బట్టలన్నీ సర్దులున్నాయి. డోర్ ఓపెన్ చేస్తే మంచిగా డోర్ ఓపెన్ అయిపోతుంది, అసలు బాటిల్ లేవు, ఏం లేవు, క్లీన్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనము ఏ రూమ్లో ఎంటర్ అవ్వాలనుకుంటాము? ఆబ్వియస్లీ బీలో కదా, ఎందుకంటే ఇట్స్ మోర్ ఆర్గనైజ్డ్, అంటే బట్టలన్నీ సదురున్నాయి. ఓకే, అక్కడ ఏంటంటే మనము ఒక సేఫ్ ఫీల్ అవుతాము. ఎట్ ద సేమ్ టైం మనము వెళ్ళగానే అరే ఉండాలి జరసేపు ఉండిపోదాం అన్నట్టు అనిపిస్తుంది. అదే రూమ్ వేలో పోయినాం అనుకో, అది పోగానే అది ఏంద్రా ఈ గబ్బు అది అన్నట్టు కొంచెం చిరాక్ ఫీలింగ్ వచ్చేస్తుంది మనకు చూడగానే. ఓకేనా, సో ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ కూడా అంతే అనమాట. ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ ఏంటి అని అంటే, ఏవైతే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో, ఇప్పుడు మనం యూజర్ పర్సనాస్ క్రియేట్ చేసినాము, మనము యూజర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం, ఇవన్నీ తీసుకున్న తర్వాత మనం ఒక ప్రోడక్ట్ అనేది డెవలప్ చేస్తాం కదా, ఒక వెబ్ పేజ్ కానీ ఒక యాప్ కానీ డిజైన్ చేస్తాం కదా. సో ఈ డిజైన్ చేసిన తర్వాత ఏదైతే మన ఇన్ఫర్మేషన్ మనం దాంట్లో పెడతామో దాన్ని మనం ఒక స్ట్రక్చర్డ్ వేలో, లేకపోతే ఒక ఏమంటారు లేబుల్డ్ వేలో, లేదా ఒక స్ట్రక్చర్డ్ నావిగేషన్లో పెట్టడాన్నే మనము ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అంటారు అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే మనము ఏదైనా ఒక అమెజాన్ వెబ్సైట్ తీసుకుందాం. అమెజాన్ వెబ్సైట్లో ఎట్లుంటుంది, మనం ఫస్ట్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్లో మనకి నెంబర్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ వస్తాయి, రైట్? ఇప్పుడు ఆ ప్రోడక్ట్ మనం క్లిక్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ ఏం వస్తుంది, ఆ ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అని వస్తుంది. లైక్ ఎక్కడ డెలివరీ అవుతుంది, అసలు ఆ ప్రోడక్ట్కి ఫీచర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, రివ్యూస్ ఏంటి, ఇవన్నీ వస్తాయి. అండ్ దాని తర్వాత ఒకవేళ మనకు ఓకే అయితే మనం యాడ్ టు కార్ట్ చేస్తామో లేదా బై నౌ కొడతాం. కొట్టినప్పుడు మనకి మళ్ళీ ఒకళ్ళు సైన్ ఇన్ లేకపోతే సైన్ ఇన్ అడుగుతుంది, లేదు అని ఒకవేళ ఆల్రెడీ ఉంటే నేను అడ్రస్ అడిగిన తర్వాత పేమెంట్ ఆప్షన్స్ అడుగుతుంది, పేమెంట్ ఆప్షన్స్ తర్వాత నీకు ఫైనల్గా థ్యాంక్ యూ పేజ్ వస్తుంది. సో ఇది ఒక స్ట్రక్చర్డ్ వే అనమాట. లెట్స్ సే ఇదే ఒకవేళ అన్స్ట్రక్చర్డ్ ఉందనుకో, మనం హోమ్ పేజ్కి వెళ్ళాం, హోమ్ పేజ్ క్లిక్ చేసిన తర్వాత ఒక డీటెయిల్డ్ ప్రోడక్ట్ డీటెయిల్ పేజ్ వచ్చింది. డీటెయిల్ వచ్చిన తర్వాత మనం బై నౌ కొట్టిన తర్వాత ఫస్ట్ పేమెంట్ ఆప్షన్ వచ్చి, పేమెంట్ అయిపోయిన తర్వాత నీ అడ్రస్ అడిగింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, మామూలుగా కొన్ని ప్రోడక్ట్స్కి మనం చూస్తే అసలు ఈ పిన్ కోడ్కి డెలివర్ చేయము అని అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ పేమెంట్ అయిపోయింది, మరి ఇక్కడ డెలివర్ చేయడం అంటే మళ్ళీ క్యాన్సిల్ చేయాలి, అంటే అక్కడ ఒక రాంగ్ ట్రాన్సాక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే అమెజాన్ వాడు ఫస్ట్ అడ్రస్ పెట్టి తర్వాత పేమెంట్ పెట్టిండో అక్కడ ఒక స్మూత్ ఫ్లో అయిపోయింది. దెర్ వాజ్ నో నెగటివ్ థింగ్ దట్ వాస్ హ్యాపెనింగ్. ఒక కస్టమర్ కి కూడా స్మూత్ ఫ్లో వెళ్ళిపోయింది. సో ఈ స్ట్రక్చర్డ్ డేటా నావిగేషన్ ఏదైతే ఉందో ఇది ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అనమాట. అండ్ ఇది SEO కి కూడా బాగా పనికొస్తుంది. దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ మనకి ఎందుకు ఇంపార్టెంటో అని చెప్పి. మరి ఈ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ని మనం ఎట్లా డిఫైన్ చేస్తాం? సో ఫస్ట్ వచ్చేసి కార్డ్ సార్టింగ్ మెథడ్. కార్డ్ సార్టింగ్ మెథడ్లో ఎట్లా అంటే, మనం ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ మనము ఒక కార్డ్స్లో రాసుకుంటాం. కార్డ్స్లో రాసుకున్న తర్వాత మనము యూజర్స్కి ఇస్తాం. యూజర్కి ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తారంటే, దే విల్ ట్రై టు సెట్ దెమ్ ఇన్ అ గ్రూప్ అనమాట. లైక్ ఈ ఫీచర్స్ దీంట్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి. అగైన్ దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కేస్ టు కేస్. కానీ ఇన్ జనరల్గా మనం మాట్లాడుకున్నప్పుడు ఏదైనా ఫీచర్ కానీ, ఏదన్నా యాప్లో ఉన్న స్ట్రక్చర్ కానీ ఏదైనా మనం యూజర్స్కి మనం ప్రజెంట్ చేసినప్పుడు, లేదా మనలో మనం డిఫైన్ చేసేటప్పుడు వాట్ మేక్స్ సెన్స్ అంటే ఎట్లాంటి ఆప్షన్స్ అనేవి గ్రూప్లో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందాక అమెజాన్ తీసుకుంటే అదే ఎగ్జాంపుల్ని మనము మన లైబ్రరీ దాంట్లో పెట్టుకుంటే మనం దాంట్లో ఏం చేస్తాము, ఫస్ట్ లాగిన్ మన మెయిన్ పేజ్ ఓపెన్ అవ్వగానే మనము వాట్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ అన్నట్టు ఒక గ్రూపులు చేస్తాం. ఆ ఫీల్డ్ ఆఫ్ స్టడీలో ఏవైతే బుక్స్ ఉంటాయో వాటిని మాత్రమే మనం చేస్తాం. సో ఇట్లా మనము ఈ కార్డ్ సార్టింగ్ మెథడ్ అనే దాన్ని మనము యూజ్ చేసుకోవచ్చు. అగైన్ దిస్ ఈస్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ వర్క్. సో దీన్ని ఎప్పుడైతే మీరు ఇన్ రియల్గా చేస్తారో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెథడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సైట్ మ్యాపింగ్. సైట్ మ్యాపింగ్ అంటే ఏంటి అని అంటే, ఇట్స్ లైక్ అ బ్లూ ప్రింట్ ఫర్ యువర్ వెబ్సైట్. ఓకే, ఇప్పుడు లెట్స్ సే మన ఫ్యామిలీ ట్రీ చూసుకుంటే, ఎవరిదైనా సరే ఫ్యామిలీ ట్రీ చూసుకుంటే ఫస్ట్ పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు. సో ఏంటంటే యాజ్ వి గో డిగ్ డీపర్ వాళ్ళ లింక్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఈ సైట్ మ్యాపింగ్ కూడా అంతే. లైక్ ఫస్ట్ మెయిన్ ల్యాండింగ్ పేజ్ వస్తుంది, దాని తర్వాత దాని సబ్ పేజ్ వస్తుంది, దాని తర్వాత దాని చైల్డ్ పేజెస్ అనేవి వస్తాయి.
సో మన టాప్ పేజ్ వచ్చేసి ల్యాండింగ్ పేజ్ వస్తుంది అండ్ ద లాస్ట్ వన్ విల్ బి ఆర్ చైల్డ్ పేజ్ విచ్ ఈస్ ద పేమెంట్ ఆప్షన్ కానీ థ్యాంక్ యూ పేజ్ కానీ వస్తుంది. ఇందాక మనం తీసుకున్న అమెజాన్ ఎగ్జాంపుల్ ఒకవేళ తీసుకుంటే. సో ఇట్లాంటి స్ట్రక్చర్డ్ సైట్ మ్యాప్స్ ఉంటే ఏమైతుంది అంటే ఇట్ విల్ బి ఈజీ టు ట్రాక్ యూజర్స్ బిహేవియర్ అనమాట. ఇప్పుడు మన ఇందాక అమెజాన్ది అగైన్ మళ్ళీ దాని ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ప్రోడక్ట్ మీద క్లిక్ చేసిండు, ప్రోడక్ట్ని అంతా చదివిండు, కానీ ప్రోడక్ట్ని ఆర్డర్ చేయలేదు. ఎందుకు అన్నది మనము ఈ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్తోని మనము ఏమంటారు మళ్ళీ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు కొన్ని టూల్స్ ఉంటాయి. మన వెబ్సైట్ ఒక యూజర్ మన వెబ్సైట్ మీదకి వచ్చి ఎక్కడెక్కడ క్లిక్ చేసిండు, ఎక్కడ వరకు స్క్రోల్ చేసిండు అండ్ ఎక్కడి నుంచి మళ్ళీ వెనకకి వెళ్ళిపోయాడు, రైట్? సో ఈ ఇన్ఫర్మేషన్ మనం తీసుకొని ఆ పాయింట్లో యూజర్కి ఏం ఇబ్బంది కలిగింది, ఏదైనా నచ్చలేదా, సో ఆ సెక్షన్ని మనము ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. అగైన్ దిస్ ఈజ్ అ హైపోథెటికల్ సిచ్యువేషన్ దట్ ఎక్కడ మనము ఎట్లాంటి బిజినెస్కి మనము చూస్తున్నాము, ఎట్లాంటి యూజర్స్ వచ్చి మనతో ఇంటరాక్ట్ అయ్యారు అని చెప్పి. అగైన్ ఇట్స్ నాట్ జస్ట్ వన్ యూజర్ దట్ వి టేక్. ఒక లెట్స్ సే ఒక 10 యూజర్స్ వచ్చారు, 10 యూజర్స్ అదే పాయింట్ నుంచి వెళ్ళిపోతారు అనుకో, అప్పుడు మనం చూస్తాం అరే 10 మంది వచ్చారు, 10 మంది వెళ్ళిపోయారు, దీంట్లో అసలు ఏమంత ప్రాబ్లం ఉంది అని చెప్పి మనం అనలైజ్ చేస్తాం. సో ఈ అనాలిసిస్ కానీ ఏదైతే ఈ డెసిషన్ మేకింగ్ ఉందో ఇదంతా ఎట్లా చేస్తున్నాం, మనము ఒక ఇన్ఫర్మేషన్ మీద చేస్తున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ని మనము తీసుకొని ఒక స్ట్రక్చర్డ్ వేలో పెట్టుకొని దాని నుంచి మనము ఒక బెటర్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి చూస్తున్నాం. అండ్ ఇది ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ లైక్ వన్ టైం ప్రాసెస్. సరే ఫస్ట్ టైం వచ్చింది కదా లేబుల్ చేసి పెట్టేసినామా వదిలేసినామా అన్నట్టు కాదు. ఇట్స్ లైక్ కంటిన్యూస్లీ ఉంటుంది అనమాట ఇది ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అనేది. ఇందాక నేను చెప్పినట్టే ఫస్ట్ లెట్స్ సే మనం వెబ్సైట్ లైవ్ అయిపోయింది అనుకో, వెబ్సైట్ కానీ యాప్ కానీ, అప్పుడు మనము ఈ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ యూజ్ చేసి వి విల్ ట్రై అనలైజింగ్ ద డేటా హౌ యూజర్స్ ఆర్ బిహేవింగ్ విత్ అవర్ యాప్ కానీ వెబ్సైట్ కానీ. అర్థమైందా? దీంట్లో కొన్ని పాయింట్స్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఇక్కడ మన మెయిన్ మోటో ఏంటి, మనకి యూజర్ ఏవైతే నీడ్స్ ఉన్నాయో వాటిని మనము సాటిస్ఫై చేయాలి, రైట్? సో మన ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మనము అనలైజ్ చేసేటప్పుడు ఆ యూజర్ గోల్స్ అనేవి మనము దృష్టిలో పెట్టుకొని మనము ఇన్ఫర్మేషన్ అనేది మనము సార్టింగ్ అనేది చేసుకోవాలి, ఓకేనా? అండ్ కంటెంట్ కూడా మనం ప్రయారిటైజ్ చేయాలి. ఒకవేళ మనము లైబ్రరీ యాప్ తీసుకుంటే మన మెయిన్ కంటెంట్ ఏమి ఉంటుంది, బుక్స్ చూపించాలి, రైట్? బుక్స్ వాడి ఫస్ట్ వాడి ఏ గ్రూపు ఎట్లాంటి బుక్స్ వాడు వాడతాడు అండ్ వాడికి ఉన్న బుక్స్. సో ఇన్ని వాటిల్లో మనము ఏది ప్రయారిటైజ్గా చూపిస్తాం అంటే హోమ్ స్క్రీన్ మీద ఏమి చూపిస్తాం, వాడు ఆల్రెడీ తీసుకున్న బుక్స్ చూపిస్తామా లేదా వాడు తీసుకోవాలనుకుంటున్న బుక్స్ చూపిస్తామా? సో ఇది మనము ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనకు ఇన్ఫర్మేషన్ వస్తుందో దాన్ని అనలైజ్ చేసి ఒక డెసిషన్కి రావాలి దట్ వాట్ షుడ్ బి ఆన్ ద ఫ్రంట్ స్క్రీన్ అండ్ వాట్ షుడ్ బి ఇన్ ద సబ్ పేజెస్ అనేది, ఓకేనా? లెట్స్ సే ఇప్పుడు మన అమెజాన్ ఉంది, అమెజాన్లో ఒక ఆఫర్స్ ఉంటే మీరు చూస్తుంటారు, అమెజాన్లో ఆఫర్స్ ఉంటే మీకు ఫస్ట్ పేజ్లోనే కనిపిస్తుంది, అది ఎక్కడో లాస్ట్ పేజ్లో ఉండదు, రైట్? ఒకవేళ ఉన్నా కూడా దానికి అంత ఆఫర్ ఉండకపోవచ్చేమో, రైట్? ఏదైతే ఆఫర్స్ ఉన్నాయో అది అమెజాన్ వాడు ఫస్ట్ పేజ్లో పెట్టాలనుకుంటాడు, ఎందుకంటే యూజర్ వెళ్ళి అక్కడ క్లిక్ చేయాలి అండ్ వాడికి ఈజీ అయిపోవాలని చెప్పి. సో అదనమాట ఈరోజు టాపిక్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఏమున్నా కానీ కామెంట్స్లో చెప్పండి మీ డౌట్స్ ఏంటో, నేను మాక్సిమం క్లియర్ చేయడానికి ట్రై చేస్తా దాంట్లో, లేదా అంటే మనం ఎప్పుడైతే లైవ్స్ పెట్టుకుంటామో ఆ లైవ్స్లో క్లియర్ చేయడానికి ట్రై చేస్తా. ఈ వీడియో అయిపోయింది, ఇంకా నెక్స్ట్ వీడియోకి స్విచ్ అయిపోండి.